మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది. ఈ క్రమంలో అధికారంలో ఉన్న మహాయుతికి మళ్లీ అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్న మహావికాస్ అఘాడీకి మధ్య జరుగుతున్న పోటీ ఫలితంపైనే అందరి దృష్టి ఉంది. ఇక పోస్టల్ బ్యాలెట్ మొదటి ట్రెండ్లో ఎంవీఏ ముందంజలో ఉంది. అయితే అరగంటలో మహాయుతి ఆధిక్యంలోకి వచ్చింది. ఇక పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు ముగిసి ఈవీఎంల లెక్కింపు ప్రారంభమైంది. మహాయుతి ప్రస్తుతం ముందుకు సాగుతుంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, చెప్పండి. మనం చూసుకున్నట్టయితే ఏదైతే కులగణనకు వ్యతిరేకంగా మోదీ తీసుకున్న నిర్ణయమే అంటే స్టాండ్ ఏదైతే ఉందో అదే మహాయుతికి కలిసి వచ్చింది అనుకోవచ్చు అంటారా? థ్యాంక్ యూ వేణల. ఏదైతే కులగణన సంబంధించి కూడా ఏదైతే పార్టీ తీసుకుందో దానికి కూడా ఇండియా కూటమికి కలిసి వచ్చినట్లుగా అనిపిస్తుంది. అయితే దేశవ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ఉదయంలోనే ప్రారంభమైనట్లుగా తెలుస్తుంది. అయితే తొలుత అయితే ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కాగానే మొదట పోస్టల్ బ్యాలెట్ పత్రాలను కూడా లెక్కించారు. మొత్తం మీద చూసుకున్నట్లయితే లెక్కించారు. అనంతరం ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కూడా మొదలైందని తెలుస్తుంది. మొత్తం మహారాష్ట్రకు సంబంధించి 288 నియోజకవర్గాలు ఉండగా ఉదయం 8:30 90 నియోజకవర్గాలకు సంబంధించిన తొలి ఫలితాలు కూడా వెలువడినట్లు తెలుస్తుంది. అందులో 68 చోట్ల కూడా ఎన్డీఏ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. మహావికాస్ అఘాడీ అభ్యర్థులకు కేవలం 14 నియోజకవర్గాలు మాత్రమే ఆధిక్యం ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు మనకు అందిన రిపోర్టుల ప్రకారం చూసుకున్నట్టయితే మహారాష్ట్ర ఎన్నికలు కాంగ్రెస్ కి చెందిన పలు సీనియర్లు కూడా గట్టి షాక్ కలిగిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటికే చూసుకున్నట్టు మొత్తం 288 స్థానాలు ఉండగా ఇందులో ఉండగా మొత్తం ఎన్నికల ప్రక్రియ మొత్తం కొనసాగుతుంది. అయితే ప్రధానంగా చూసుకుంటే పృథ్వీరాజ్ చౌహాన్ కాకర్ దక్షిణ నోటికలు ఉన్నాయంట్లో తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకుంటుంది మొత్తం మీద చూసుకున్నట్టు ఇప్పటికైతే ఇటు మహారాష్ట్రలో మాత్రం ఎన్డీఏ కూటమి కూడా హవా కొనసాగుతున్నట్లు కూడా తెలుస్తుంది. ప్రధానంగా జాల్నా జిల్లాకు చెందినటువంటి బీజేపీ నాయకుడు కూడా అక్కడ ఆధిక్యంలో ఉన్నట్లుగా తెలుస్తుంది. దానంతరం అణుశక్తి నగర్ లో చాలా మరి కూడా ముందంజలో తెలుస్తుంది. ఇప్పటికీ చాలా మరీకు అజిత్ పవార్ నేషనల్ పార్టీకి చెందినటువంటి అభ్యర్థి అతను 10,640 ఓట్లు రాగా శరత్ చంద్ర పవార్ నేషనల్ పార్టీకి చెందినటువంటి ఫాదా అహ్మద్ కు 9,254 ఓట్లు కూడా వచ్చినట్లు తెలుస్తుంది. ఇప్పటికీ మొత్తం ఇప్పటికైతే అందిన రెక్కల ప్రకారం చూసినట్లయితే ఎన్డీఏకు ఏదైతే ఫిగర్ ఉందో 200 కూడా మార్కు దాటినట్లు కూడా తెలుస్తుంది. 203 స్థానాల్లో బీజేపీ పార్టీ ఆధిక్యంలో కొనసాగగా ఈ ఎంవీఏ 72 స్థానాల్లో ఆధిక్యంగా ఉన్నట్లు తెలుస్తుంది. మొత్తం 13 స్థానాల్లో ఇతరులు ముందందినట్టుగా తెలుస్తుంది. ఇప్పటికి తెలుస్తున్న పరిస్థితి మాత్రమే కనిపిస్తుంది. మొత్తం ప్రధానంగా చూసుకున్నట్లయితే ఏదైతే గతంలో ఓట్ల సర్వే ఇచ్చిన వాటి సర్వే రిపోర్ట్ లేకుండా దాని ప్రకారమే బీజేపీ పార్టీకి మాత్రం ఇప్పటి వరకు కూడా అవా కొనసాగుతున్న పరిస్థితి మాత్రం ఉందని చెప్పవచ్చు. అయితే ఇంకా ఓట్ల లెక్కింపుగా కొనసాగుతుంది. అయితే ఈ బీజేపీ పార్టీకి ముంజలు ఇదే అవా కొనసాగుతుందా లేకుంటే కాంగ్రెస్ ఇండియా పార్టీ కూడా ఈ పార్టీ ఏమన్నా కలిసేస్తుందని కూడా చూడాల్సిన పరిస్థితి ఉందని చెప్పవచ్చు. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఏదైతే మహాయుతి పార్టీకి ప్రధానంగా 2 అంశాలు కూడా కలిసి వచ్చినట్లుగా కనబడుతుంది. మనం చూసుకోవచ్చు, ఓబీసీ ఆదివాసీలను విభజిస్తే నష్టం ఉన్న మోదీ వ్యాఖ్యలు ఒకటైతే ఇక్కడ ఈ వ్యాఖ్యలు కూడా బీజేపీ బలంగా నిలబడడానికి ఒక కారణంగా చెప్పవచ్చు అనుకోవచ్చా? ఖచ్చితంగా చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటికీ చూసుకుంటే ఇండియా పార్టీ 108 స్థానాలు ఉండగా ఎంబీఎం 82 స్థానాలు, ఇతరులు 18 స్థానాలుగా కొనసాగుతున్న పరిస్థితి మాత్రం కనిపిస్తున్న పరిస్థితి మాత్రం ఏదైతే మోడీ అయితే అక్కడ ఏదైతే తీసుకున్న నిర్ణయాలు అక్కడ మహారాష్ట్రలో కూడా బీజేపీ పార్టీ కలిసి వస్తున్న అంశాలని స్పష్టంగా చెప్పవచ్చు. అలాగే జార్ఖండ్ లో మనం చూసుకున్నట్టయితే ఇటు ఇండియా కూటమి ముందంజలో కొనసాగుతుంది. దీని ఏ విధంగా చూడొచ్చు అంటే జార్ఖండ్ లో ఒక రకంగా చెప్పొచ్చా ఇండియా కూటమి గెలిచే అవకాశాలు దాదాపుగా ఖరారైనాయి అనుకోవచ్చు అంటారా నవీన్? ఖచ్చితంగా జార్ఖండ్ లో ఇటు మహారాష్ట్ర ఒక విధంగా ఉంటే కూడా జార్ఖండ్ లో మరో విధంగా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. కాస్త రెండు పార్టీల మధ్య టఫ్ ఫైట్ మాత్రం కొనసాగుతున్న పరిస్థితి మాత్రం ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే మొత్తం 164 స్థానాలు ఉండగా ఎంఈఎం 99 స్థానాలు అధికంగా ఉంది. మిగతా వారు కూడా 16 స్థానంలో ముందంజలో ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే బీజేపీ కేవలం
స్థానాలు ఉండగా కాంగ్రెస్ పార్టీ 38 స్థానాలు కూడా అధికారులు ఉన్నట్లు చెప్తుంది. ఇక్కడ మాత్రం కొద్దిగా టఫ్ ఫైట్ మాత్రం కొనసాగుతా ఉన్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. ఇంకా ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. అయితే ముందు రోజుల్లో ఏ పార్టీ గెలిచే అవకాశాలు ఉన్నాయో కూడా తెలిసే అవకాశం ఉన్నాయని చెప్పచ్చు. ఇప్పటికైతే ప్రస్తుతం చూస్తుంటే ఇండియా కూటమి మాత్రం గట్టిగా బీజేపీ కూటమికి గట్టి ఫైట్ కూడా ఇస్తున్న పరిస్థితి మాత్రం ఉందని చెప్పవచ్చు. ప్రియాంక గాంధీ అనూహ్యమైన విజయంతో కొనసాగుతున్నారు. మరి ఇక్కడ బీజేపీ చూసుకున్నట్టయితే మూడో స్థానానికి పడిపోయింది. దానికి గల కారణాలు ఏమంటారు? ఇటు చూసుకున్నట్టయితే కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రియాంక గాంధీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే ప్రధానంగా చూస్తున్నట్లయితే అక్కడ ఇంతకుముందు చెప్పినట్టుగా ప్రియాంక గాంధీ కూడా ముందంజలో కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ప్రియాంక గాంధీకి ఒక కుటుంబ సంబంధించిన నాయకురాలు అక్కడ ఖచ్చితంగా అందరూ కూడా అనుకున్నట్లనే అక్కడ ప్రియాంక గాంధీ ముందంజలో కొనసాగుతున్న పరిస్థితి మాత్రం ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే ఖచ్చితంగా గెలిచి అభ్యర్థి ఆమె అది మెజార్టీ ఎంతవరకు వస్తుందో కూడా తెలిసే ఒక దాని మీదనే పలు ఇది ఉన్నట్లు పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా అక్కడ ప్రియాంక గాంధీ మాత్రం గెలిచే క్యాండిడేట్ కావున ఎంత మెజార్టీ గెలుస్తుంది అనే మాత్రం భారీ మెజార్టీ మాత్రం గెలిచే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే బీజేపీ పార్టీకి మాత్రం 3వ స్థానంలో కూడా పైపోయిన పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ ఎందుకంటే అక్కడ ఉన్నట్టు అక్కడ స్థానిక పరిస్థితులు కావచ్చు, అక్కడ ఉన్న నాయకుల అవినీతి కావచ్చు, ప్రధానంగా వాళ్ళని చూసుకుని మాత్రం అక్కడ ప్రజలు ఓట్లేసిన పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అయితే ప్రధానంగా అక్కడ స్పష్టంగా జార్ఖండ్ లో మాత్రం బీజేపీ పార్టీని అక్కడ ఉన్న ప్రజలు కూడా తిరస్కరిస్తున్న పరిస్థితి మొత్తం స్పష్టంగా ఉందని చెప్పవచ్చు. ఖచ్చితంగా ఎందుకంటే అక్కడ కాంగ్రెస్